పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూస్తారు. వింటున్నారా? పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూస్తారు. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు మీరు నిలుచుట చూస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు దానియేలు చెప్పినటువంటి మాటను ఎత్తి పట్టుకొని మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుదాం. 2 తెస్స 2వ అధ్యాయం 2 తెస్స 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో ఏది పూజించబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటి పైగా వాడు తను తానే హెచ్చించుకొనును. తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడే. చూడండి, పౌలు కూడా గొప్ప ప్రవక్త అని చెప్పొచ్చండి. ఎందుకంటే ప్రవచనం చెప్తున్నాడు. ఆయన కూడా సంఘంతో ఒక ప్రవచనాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. మొదట భ్రష్టత్వము సంభవిస్తుంది. నాశన పాత్రుడకు పాప పురుషుడు, కింద పుట్టినోట్లో ఏముందండి? పాప పురుషుడు అంటే ధర్మ విరుద్ధ పురుషుడు. ధర్మ విరుద్ధ పురుషుడు. ఒక పాప పురుషుడు వస్తాడు, వాడు బయలుపరచబడతాడు. వాడు బయలుపరచబడిన వెంటనే ప్రభు రాకడ వస్తుంది. అక్కడ రాయబడింది చూడండి, మళ్ళా చదువుతాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని ఆ దినము, ఏ దినమది? ప్రభు రాకడ. మనం అందరము నమ్ముతున్నాం కదా. ఒకసారి వచ్చాడు అమ్మా, 2025 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చాడు. 26వ సంవత్సరంలో ఉన్నాం ఇప్పుడు మనం. 2025 సంవత్సరాల కిందట యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. మన మధ్యన సంచరించాడు, మనకు బోధించాడు, పరలోక సంగతులు బోధించాడు, పాతాళలోకపు సంగతులు బోధించాడు, మానవ జీవన విధానానికి మాదిరికరంగా అద్దం పట్టి వెళ్ళాడు, మనకు బోధించి వెళ్ళాడు. మానవుడు ఇలా జీవించాలి అని బోధించాడు. తర్వాత మనందరి పాపముల కొరకు శిలువలో మరణించాడు, సమాధిలో పెట్టబడ్డాడు, తిరిగి 3వ దినం లేచాడు, పరిశుద్ధ మహిమగల దేహమును ధరించుకొని పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు పరలోకంలో సింహాసనాసీనుడైనాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ప్రభువు మళ్ళా ఏం చెప్పాడు? వెళ్తూ వెళ్తూ నేను మళ్ళా తిరిగి వస్తాను అన్నాడా లేదా? ఎందుకంటే నేను మళ్ళా తిరిగి వస్తాను, నేను వచ్చే సమయానికంతా మీరు సిద్ధంగా ఉండండి అంటే శిష్యులు మహా తెలివైన వాళ్ళు కదా. అయ్యా ఎప్పుడు వస్తావు అయ్యా, నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగినాడు. ఎప్పుడు వస్తావు అని అడిగినందుకే ఆయన మత్తయి సువార్త 24లో, లూకా సువార్త 21లో, మార్కు సువార్త 13లో ఆయన చెప్పాడు ఈ మాటలన్నీ కూడా. నా రాకడ ఇలా ఉంటది, నా రాకడకు ముందు భ్రష్టత్వం సంభవిస్తుంది, నా రాకడకు ముందు నాశన పాత్రుడకు పురుషుడు బయలుపరచబడతాడు. బాగా వినాలమ్మా. ఒక నాశన పాత్రుడు, ధర్మ విరోధి అని రాయబడిందండి. ధర్మ విరోధి అని రాయబడింది. చూడండి, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోనే 8వ వచనం చూడండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరిచే
వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ధర్మ విరోధి వీని పేరు. ఎన్ని పేర్లండి వీనికి? అంత్యక్రీస్తు అనే ఒక పేరుంది, ధర్మ విరోధి అనే ఒక పేరుంది, నాశన పాత్రుడు అనే ఒక పేరుంది. బాగా వినాలి, గుర్తు పెట్టుకోవాలి, ఇతరులతో కూడా చెప్పాలి. మనం అందరం అంత్య దినాల్లో ఉన్నాం. మీరు వింటున్నారా? న్యూస్ వింటున్నారయ్యా? సోషల్ మీడియాలో న్యూస్ చూస్తున్నారా? టీవీలో న్యూస్ చూస్తున్నారా? ట్రంప్ గారు వెనుజులాకి వెళ్ళి వెనుజులా అధ్యక్షుడిని తీసుకొచ్చాడు. తర్వాత వెనుజులా నుంచి వెళ్లే పెట్రోలియం ఏ దేశానికి కూడా వెళ్ళకూడదని ఆపేశాడు. ఇప్పుడు ఇరాన్ లో అల్లర్లు జరుగుతున్నాయి. ఇప్పుడున్నటువంటి ఖమేని అనే అధ్యక్షుడు మాకొద్దు, ఈ మతం మాకొద్దు, ఈ మత ఛాందస్సం మాకొద్దు, ఈ మతాల బెడద మాకు ఎక్కువైపోయిందని చెప్పి అల్లర్లు చేస్తూ ఉంటే మౌలానాలు పారిపోయినారు, ఖమేని పారిపోయినాడు, ఇరాన్ అధ్యక్షుడు పారిపోయినాడు. ఇప్పుడు ఇరాన్ మీద చొరవ తీసుకోబోతుంది అమెరికా. ఒక పక్క ఈ పెట్రోలియం ఆపినందుకు రష్యా అమెరికా మీద యుద్ధం చేయాలని, నాటో దేశాల మీద యుద్ధం చేయాలని రెడీగా ఉంది. ఒక పక్క చైనా పక్కనే ఉన్న తైవాన్ నాది అని చెప్పి దాన్ని షిప్ల ద్వారా, ఏరోప్లేన్ల ద్వారా చుట్టుముట్టాడు చైనా. మూడవ ప్రపంచ యుద్ధం కూడా రాబోతుంది. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలండి. యుద్ధాలు జరుగుతాయి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయి. ఇంతకుముందు చదువుకున్నాం కదా, మీరు చదవండి మళ్ళీ ఇంటి దగ్గర కూడా. మత్తయి సువార్త 24, మార్కు సువార్త 13, లూకా సువార్త 21లో రాయబడిన ఈ మాటలన్నీ మీరు బాగా చదవాలి. ప్రభు రాకడ సమీపించింది, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరగబోయే సూచనలు కనబడుతున్నాయి. ప్రపంచ యుద్ధంగా మారబోతుంది. ఒక పక్క ఇండియా మీద ఆంక్షలు విధించాడు ఎవరు? మోడీ, ట్రంప్ మోడీ మీద ఆంక్షలు విధించాడు. ఏంటంటే విపరీతమైన ట్యాక్స్ వేశాడు మన దేశం పైన. మన దేశ వస్తువులు ఇక అమెరికాలో ఎవరు కొనరు. అమెరికా నుంచి డబ్బులు ఏమైనా ఇక్కడికి రావాలంటే వాడు విపరీతమైన ట్యాక్స్ వేస్తాడు. వాడు 100 రూపాయలు పంపితే ఇక్కడ 20 రూపాయలు కూడా రాదు మనకు. విపరీతమైనటువంటి ట్యాక్స్ వేసేసాడు. నేను గొప్ప అనేటువంటి తత్వం వచ్చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది, క్రైస్తవుల పైన ఎవరైనా దాడి చేస్తే, ఏ దేశంలో ఉన్న క్రైస్తవుల పైన సరే, ప్రతి దేశంలో ఉన్నారండి. రష్యాలో ఉన్నారు క్రైస్తవులు 30%, 40%. మరి చైనాలో ఉన్నారు 30%, 40% క్రైస్తవులు. ఇండియాలో కూడా 25% దగ్గర ఉన్నారు. అంటే లెక్కల్లో లేకుండా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను గవర్నమెంట్ లిస్ట్లో హిందువునే, కానీ నేను క్రైస్తవుని. ఇలాగూ లెక్కల్లో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియాలో కూడా. దాదాపుగా ఒక 20-25% ఉంటారు. ఇలాగూ ఏ దేశంలో ఉన్న క్రైస్తవుని పైన ఎవడైనా దాడి చేస్తే మేము చొరవ తీసుకుంటామని ఇజ్రాయెల్ కూడా ప్రకటన చేసిందండి. ఇప్పుడు మతం మీదకి మతం, కులం మీదకి కులం, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నాయి. ఒక కులం అంటే ఒకటికి పడదు, ఒక మతం అంటే ఇంకో మతానికి పడదు, ఒక దేశం అంటే ఇంకో దేశానికి పడదు. ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చేసాయి. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతూ ఉందండి. ప్రభు ఏం చెప్పాడు? జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, బాధిస్తారు, మీ మీద అబద్ధ మాటలెల్లా పలుకుతారు, మీ మీద నిందలు మోపుతారు, మిమ్మల్ని చంపుతారు అన్నాడు. ఈరోజు చంపుతున్నారు. నైజీరియాలో రోజుకు 30-40 మందిని చంపుతూ దాదాపుగా 7-8 వేల మంది క్రైస్తవులు చంపితే ట్రంప్ చొరవ తీసుకొని ఆ టెర్రరిస్టు ISIS ఉగ్రవాదుల స్థావరాలన్నీ కూడా కాల్చేశాడు. ఆయన చేసింది మంచి పనే. కానీ ఒక దేశానికి పడక, ఒక మతానికి ఇంకొక మతానికి పడక, ఒక కులానికి ఇంకో కులానికి పడక, ఈ రోజుల్లో ఒకే దేశంలోనే విచ్ఛిన్నమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో
మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది? హిందువులకు క్రైస్తవులకు, హిందువులకు ముస్లింలకు వివాదాలు వస్తున్నాయి. చివరకు ఆ వివాదంలో ఏం చేశారు? ఒక వ్యక్తిని కూడా చంపారు. ఎవరిని? పగడాల ప్రవీణ్ కూడా చంపారు. ముస్లిం వ్యక్తుల్లో కూడా కొంతమందిని చంపారు. ఆయా ప్రాంతాల్లో చాలా జరుగుతూ ఉన్నాయి. ముస్లింలను చంపుతున్నారు, హిందువులను చంపుతూ ఉన్నారు. మరి ముస్లిం టెర్రరిస్టులు కాశ్మీర్కి వెళ్ళిన హిందువులను 25 మందిని చంపారు. అంటే ఇవన్నీ దేనికి కారణము, దేనికి సూచన అంటే ప్రభు రాకడకు సూచన. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నేను మీకేం చెప్పబోతున్నానంటే, ఈ గొడవలు ఎక్కువైపోతాయండి, యుద్ధాలు వస్తాయి. రష్యాకు, అమెరికా, నాటో దేశాలకు యుద్ధాలు వస్తాయి. భారతదేశం రిజర్వ్ లో ఉంది, ఎవరి పక్షాన మాట్లాడాలని మనసులో నోరు మూసుకొని ఉంది. ఒకవేళ వీళ్ళు నోరు తెరిస్తే రష్యాకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది, చైనాకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు రష్యా, చైనా, తర్వాత ఇండియా, బ్రెజిల్, ఇలాంటి దేశాలన్నీ కూడా, ఇరాన్, ఇరాక్, ఈ యొక్క ముస్లిం కంట్రీస్ కూడా వీళ్ళలో చేరుతాయి. ఎవరిలో? ఈ రష్యాలో చేరుతాయి. ఇప్పుడు బలమైన దేశాలు, శక్తివంతమైన దేశం అంటే ప్రపంచంలో నంబర్ 1 అమెరికా, నంబర్ 2 రష్యా. అంటే వాళ్ళ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళకు జ్ఞానం ఉంది, టెక్నాలజీ ఉంది. వాళ్ళని ఓడించాలంటే ఎవరి వల్ల కాదు. అయితే ఈ 2 గ్రూపులుగా ఏర్పడతాయండి. రాబోయే దినాల్లో 2 గ్రూపులుగా ఏర్పడతాయి. నా అంచనాల ప్రకారం, వాక్యానుసారంగా ఈ 2 గ్రూపుల మధ్యన యుద్ధాలు వస్తాయి. ఈ యుద్ధం జరిగేటప్పుడు ఒకడు వస్తాడండి. ఈ యుద్ధం జరిగేటప్పుడు ఒకడు వస్తాడు. ఏమంటాడంటే వాడు, ఇదిగో నేను మీకు శాంతిని ఇస్తాను, నేను మీకు శాంతిని ఇస్తాను. గొడవలద్దురా, నేను చూసుకుంటా, అన్ని నేను చూసుకుంటా, అన్ని నా కంట్రోల్లో పెట్టుకుంటా. మీరు ఊరికే కులం అని, మతం అని కొట్లాడకండి, దేశం అని కొట్లాడకండి. ఇదిగో మీ అందరికి న్యాయం చేస్తా. ఇండియాకు పెట్రోల్ రావాలంటే ఇరాన్ నుంచి రావాలా, ఇండియాకు నేను పెట్రోల్ పంపుతా. రష్యాకు పెట్రోల్ రావాలంటే వెనుజులా నుంచి రావాలా, వెనుజులా నుంచి రష్యాకు నేను పెట్రోల్ పంపుతా. మీకేం గొడవ లేకుండా చేస్తా, మీకేం కావాలో అన్ని ఇస్తా, మీకు అన్ని చూసుకుంటా అని చెప్పి ఒకడు వస్తాడండి. వాడే అంత్యక్రీస్తు, లేకపోతే పాప పురుషుడు. వాని పేరు పాప నాశన పాత్రుడు, లేకపోతే ధర్మ విరోధి. అంటే వాడు క్రీస్తు కాదు, కానీ నేనే క్రీస్తునని వస్తాడు. ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్నారు, యేసు వాళ్ళు వచ్చి వెళ్ళాడు, ఆయన నమ్మల వాళ్ళు. ఇప్పుడు ఇంకో క్రీస్తు వస్తాడని నమ్ముతున్నారు వాళ్ళు. ఆ క్రీస్తు వస్తాడని నమ్మడం వలన మోసపోతారండి, మోసపోతారు. ఏంటంటే ఒక అబద్ధ క్రీస్తును క్రీస్తు అనుకుంటారు, ఒక అబద్ధ క్రీస్తును క్రీస్తు అనుకుంటారండి. ఆ క్రీస్తును నమ్ముతారు వాళ్ళు. ఇజ్రాయెల్, అమెరికా అందరు నమ్ముతారు. రష్యా నమ్ముతుంది, చైనా నమ్ముతుంది, ఇండియా నమ్ముతుంది, బ్రెజిల్ నమ్ముతుంది, అన్ని దేశాలు నమ్ముతాయి. నమ్మి అబ్బా ఓకే మంచోడు దొరికినారా మనకు రాజు, వీడిని నిలబెట్టుకుందామని చెప్పి అందరు కలిసి వాడిని నిలబెడతారు. వాడేం చేస్తాడంటే యెరూషలేమును క్యాపిటల్ చేసుకుంటాడు. ఎందుకంటే వాడు ఒక యూదుడు. బైబిల్లో రాయబడింది దాను గోత్రం అని. కొంతమంది అంటున్నారు దాను గోత్రంలో నుంచి వస్తాడు ఈ అంత్యక్రీస్తు అని. దాను అడ్డు కర్ర అని, అడ్డు పామని లేఖనంలో రాయబడింది కదా. ఆ దాను గోత్రంలో నుంచి వస్తాడని అందరూ నమ్ముతున్నారు, ఇశ్రాయేలు కూడా నమ్ముతున్నారు. ఆ దాను గోత్రంలో నుంచి ఒకడు వస్తాడని, యూదుడు. కొంతమంది ఇప్పుడు ఏమంటున్నారంటే ట్రంప్ అల్లుడు ఉన్నాడు ఒక ఆయన కూడా యూదుడే, ట్రంప్ కుమార్తె యొక్క భర్త. కానీ అది వాస్తవం అని మనం చెప్పలేము. కానీ ఎక్కడి నుంచి వస్తాడో వస్తాడు. వాడు రోమన్ క్యాథలిక్ లో నుంచి వస్తాడో లేకపోతే యూదుల్లో నుంచి వస్తాడో, మొత్తం మీద అయితే వచ్చేవాడు మాత్రం యూదుడే. ప్రపంచాన్ని పరిపాలించడానికి, యూదులను నమ్మించడానికి, ఇశ్రాయేలీలను నమ్మించడానికి, అమెరికా వాళ్ళను నమ్మించడానికి ఒకడు యూదుల్లో నుంచి వస్తాడు. యూదుల్లో నుంచి వస్తేనే వాడు అమెరికా వాడు కూడా నమ్మేది, యూదుల్లో నుంచి వస్తేనే ఇశ్రాయేల్ వాళ్ళు కూడా నమ్మేది. ఎందుకంటే యూదులు అనే వాళ్ళు ప్రపంచంలో ప్రధానమైనటువంటి పాత్ర కలిగినటువంటి వాళ్ళండి.
40 నోబెల్ బహుమతులు గెలుచుకున్న వాళ్ళు జ్ఞానవంతులు. ఏం కనిపెట్టాలన్నా వాళ్ళే కనిపెట్టాలి. క్రైస్తవులు కనిపెట్టాలి, లేకపోతే యూదులు కనిపెట్టాలి. వీళ్ళు కనిపెడితే తప్ప ఏది రాలేదండి. ఈరోజు ప్రపంచం అంతా కూడా సాఫ్ట్వేర్ తోనే జరుగుతూ ఉంది. ఈ సెల్ ఫోన్లు కానీ, కంప్యూటర్లు కానీ, ఇవన్నీ కూడా ప్రపంచం అంతటా నడుస్తుంది. కారణం ఏంటంటే సాఫ్ట్వేర్. ఇది ఎవరి దగ్గర ఉందంటే అమెరికా వాళ్ళ దగ్గర ఉంది. అందుకే వాళ్ళ జీడిపి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సంపాదన ఉండేది వానికే, అమెరికాకు ఫుల్ సపోర్ట్ ఎవరు? యూదులు, ఇస్రాయేల్ దేశం. అందుకే అమెరికాలో నుండి కానీ, అమెరికాలో యూదులు చాలా మంది ఉన్నారు. ఆ అమెరికాలో నుంచి కానీ, ఇజ్రాయెల్ దేశంలో నుంచి కానీ ఒకడు వస్తాడండి. వాడు యూదుడై ఉంటాడు. అతనే అంత్యక్రీస్తు, పాప పురుషుడు, నాశన పాత్రుడు, ధర్మ విరోధి అని వానికి పేర్లండి. మళ్ళా దానియేలు ఏమంటున్నాడు? హేయమైన వస్తువు అంటున్నాడు. వాడిని ఏమంటున్నాడు? వస్తువు అంటవాడు. హేయమైనది. మీకు గుర్తుంది కదా, నెబుకద్నెజర్ కాలంలో ఒక విగ్రహాన్ని నిలవబెట్టి, నెబుకద్నెజర్ అంటే ప్రపంచాన్ని పరిపాలించేటువంటి రాజు. 127 ఆస్థానాలను, 127 దేశాలను పరిపాలించే రాజు. ఆ నెబుకద్నెజర్ కాలంలో ఒక ప్రతిమను నిలవబెట్టి, ఎత్తైన ప్రతిమను నిలబెట్టి అందరూ మొక్కాలని చెప్పాడు చూడండి. అదే విధంగా మనం ధ్యానం చేసాం ప్రకటన గ్రంథంలో. మాట్లాడే బొమ్మ, మాట్లాడే విగ్రహం, మాట్లాడే ఒక ప్రతిమ నిలబెడతారండి వాళ్ళు. ఏదో నెబుకద్నెజర్ కాలంలో నిలబెట్టారు, కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మొక్కలేదండి. మొక్కినారమ్మా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మొక్కలేదు. అందరూ మొక్కారు, కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మొక్కలేదు. అమ్మ, రాబోయే దినాల్లో ఈ నాశన పాత్రుడు, ధర్మ విరోధి, అపవాది, అంత్యక్రీస్తు వాడు కూడా ఒక రోజు విగ్రహం నిలబెడతాడు. ఆ విగ్రహము మాట్లాడే విగ్రహము. ఆ మాట్లాడే విగ్రహము ప్రతి సెల్లులో వస్తుంది, ప్రతి టీవీలో వస్తుంది, ప్రతి కంప్యూటర్లో వస్తుంది. టెక్నాలజీ విస్తరిస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రతి ఇంట్లో స్క్రీన్ మీద వస్తుంది. ఆ స్క్రీన్ మీద వచ్చినప్పుడు వాళ్ళు మొక్కాలి. ఎవడు మొక్కడో వానికి క్రయ విక్రయాలు ఉండవు, వానికి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు ఉండవు, వాడు ఆ పట్టణంలో నివసించడానికి యోగ్యుడు కాదు. వాళ్ళు అడవులకు పారిపోయి బ్రతకాల్సి వస్తుంది. అలాంటి రోజు రాబోతుందండి. ప్రభునందు ప్రియులారా, ప్రభు రాకడకు ముందు మొట్టమొదటగా నాశన పాత్రులకు పురుషుడు వస్తాడు, ధర్మ విరోధి వస్తాడు, అంత్యక్రీస్తు వస్తాడు. హేయమైన వస్తువు ఒకటి దావీదు సింహాసనం మీద కూర్చుంటుంది. అది ఇప్పుడు జరగబోతుంది. ఎట్లా జరగబోతుంది అంటే, ఇప్పుడు యుద్ధాలు వస్తాయండి. ఒకరి మీద ఒకడు కొట్లాడుకుంటూ యుద్ధాలు వస్తే మధ్యలో ఒకడు వస్తాడు, పానకంలో పొడకలాగా వచ్చి ఏం చెప్తాడు? నేను మీకు శాంతిని ఇస్తాను. ఇశ్రాయేలు కూడా ఏం నమ్ముతున్నారు? శాంతిని ఇవ్వడానికి రక్షకుడు వస్తాడని గ్రంథాలు చెప్తున్నాయి కదా. ఈయనేమో ఈ రక్షకుడు అని నమ్ముతారండి. ఇశ్రాయేలు నమ్ముతారు, అమెరికా వాళ్ళు కూడా నమ్ముతారు. అందరూ నమ్మి వాడిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడతారు? దావీదు సింహాసనం మీద కూర్చోబెడతారు. ఎక్కడ దావీదు సింహాసనం ఉండేది? యెరూషలేములో. యెరూషలేమును క్యాపిటల్ చేసుకొని ప్రపంచాన్నంతా కూడా పరిపాలిస్తారు. గుర్తుపెట్టుకోండి, అంత్యక్రీస్తు అనేవాడు వచ్చి ఆడ ఎప్పుడైతే కూర్చుంటాడో వెంటనే ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రభు రాకడ సమీపంగా ఉందా లేదా? సరే, ప్రభు ఈ రోజు ఈ రాత్రి వస్తే ఎంత మంది వెళ్తారనే నమ్మకం మీకుంది? చెప్పండి. ఈ రోజు వస్తాడు అనుకోండి యేసు ప్రభు, ఎంత మంది మీరు ఆయన సన్నిధి చేరగలుగుతారు? ఎంత మంది మీరు ఎత్తబడగలుగుతారు? ఎత్తబడతావునా?
మంచిది. నమ్మకం ఉంది కదా మీకు? ఎవరికి? ముగ్గురికే ఉంది నమ్మకం. మిగతా వాళ్ళు ఎత్తారు మరి. ఎత్తబడతారా? ఒకవేళ నేను ఎత్తబడను అనే ఆలోచన వచ్చినప్పుడు ఏమున్నట్టు మనలో? పాపం ఉన్నట్టు, ఇంకా లోకాశ ఉన్నట్టు, ఇంకా శరీరాశ ఉన్నట్టు, ఇంకా ఈ లోకంలో ఏదో దురాశ ఉన్నట్టు, ఈ శరీరాశ, నేత్రాశ, జీవకుటంబం ఉన్నట్టే కదండి. ఇంకా కొంతమంది చేతులు ఎత్తలేకపోతున్నాము అంటే, ఇంకా ప్రభు సన్నిధిలో నేను చేరలేను అనేటువంటి భావన మన హృదయంలో ఉంది అంటే, ఇంకా మనం ఎక్కడో అపవాదికి చోటు ఇచ్చాము, ఇంకా ఎక్కడో పాపానికి చోటు ఇచ్చాము, ఇంకా ఎక్కడో దురాశకు చోటు ఇచ్చాము, ఇంకా యేసు రక్తంలో కడగబడలేదు. కడగబడినారమ్మా? ఎక్కడ విన్నారమ్మా వీళ్ళంతా? ఇంకా మనము ఎత్తబడలేదు, ఇంకా మేము ఎత్తబడలేదు అని, ఇంకా ఎత్తబడడానికి ఆ సమీపంగా లేవు. కారణం ఏంటంటే, ఇంకా మనలో పాపానికి చోటు ఇవ్వడమే, శరీరానికి చోటు ఇవ్వడమే, నేత్రాశకు చోటు ఇవ్వడమే, జీవకుటంబానికి చోటు ఇవ్వడమే, అపవాదికి చోటు ఇవ్వడమే. అందుకే దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆ సెల్లి ఇస్తావా? నీ సెల్లి ఈరోజు దేవుడు, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడాడు, హెచ్చరిస్తున్నాడు. మీరు మారు మనసు పొందండి, మీరు దేవుని వైపు తిరగండి, మీరు మారు మనసు పొందండి, మీరు దేవుని వైపు తిరగండి, మీ వస్త్రములను యేసు రక్తంలో ఉతుక్కోండి, మీ వస్త్రములను తెల్లగా చేసుకోండి, పవిత్రపరచబడండి, పరిశుద్ధులుగా మారండి, నీతిమంతులుగా మారండి, దేవుని వైపు తిరగండి, బాప్తిసం పొందండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపించింది. హల్లెలూయా. ప్రభు రాకడలో గనక మనం ఎత్తబడకపోతే అమ్మా భయంకరమైన శ్రమలు 7 సంవత్సరాలు మనం అనుభవించాల్సి వస్తుంది. అంత్యక్రీస్తు ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈ భూమి మీద? 7 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, 7 సంవత్సరాలు పరిపాలిస్తాడు వాడు ఈ భూమి మీద. మొదటి 3.5 సంవత్సరములు మీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి మీరు మొక్కుకోండి అంటాడు. రెండవ 3.5 సంవత్సరం ఆరంభము కాగానే అమ్మా, రెండవ 3.5 సంవత్సరం ఆరంభము కాగానే ఇదిగో నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నన్ను మొక్కాలి మీరు, నేనే దేవుణ్ణి అంటాడండి. వాని ప్రతిమను పెడతాడు. అప్పుడు ఏ టెక్నాలజీ వచ్చేసింది, ఆ ప్రతిమ మాట్లాడుతుంది. మనం మాట్లాడుతున్నట్టు బొమ్మలు మాట్లాడతాయి. మీరు టీవీలో చూస్తున్నారు కదా, ఇప్పుడు యూట్యూబ్లో, టీవీలో బొమ్మలు మాట్లాడతాయి. ఆ బొమ్మ కూడా మాట్లాడుతుంది. ప్రతిమ, ఇందాక మేము ప్రకటన గ్రంథంలో చెప్పాను, మీరు కొంతమంది విన్నారు, నేను చదివి వినిపించాను మీకు. ప్రకటన గ్రంథంలో మాట్లాడే ప్రతిమ. ఏంటమ్మా? మాట్లాడే ప్రతిమ. ఆ మాట్లాడే ప్రతిమ ఏ వస్తువు అని దానిలో ఎందుకు చెప్పాడంటే దాని గురించే. ఏ వస్తువు అది ఒక వస్తువు, అది ఏ వస్తువు మాట్లాడుతుందండి, మాట్లాడుతుంది. ఆ మాట్లాడే ప్రతిమను మనము మొక్కకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదమ్మా? ఎవరికి ఉంటుంది అది ట్విస్ట్? ఎత్తబడని వాళ్ళకు. ఇప్పుడు నేనున్నానండి, మీ గురించి నేను చెప్పనులేండి. ఇప్పుడు నేనున్నాను, ప్రభు నమ్మున్నాను, ప్రభు గురించి తెలుసు నాకు, ప్రభు వాక్యం కూడా తెలుసు నాకు. వింటున్నారా? ప్రభు రాకడ గురించి నాకు తెలుసు. కానీ నేను పాపం చేసి ప్రభు వచ్చినప్పుడు పాపంలో ఉన్నాను, ఎత్తబడలేదు, విడవబడినాను. అర్థమవుతుందా మీకు? ప్రభు వచ్చే సమయానికి నేను పాపంలో ఉన్నానండి, సైతాన్ నన్ను పాపంలో పడగొట్టింది. ఇప్పుడు నేను ప్రభు వచ్చే సమయానికి నేను పాపంలో ఉన్నందువల్ల ఎత్తబడే గుంపులో నేను లేను. అర్థమవుతుందా మీకు? ఎత్తబడే గుంపులో నేను లేకపోయేసరికి ఏమైనా నేను విడవబడినాను. ఏమైనాను? విడవబడినాను. ఎవరు విడవబడతారు చెప్పండి? పాపంలో ఉన్న వాళ్ళు, క్రీస్తును అంగీకరించని వాళ్ళు. అమ్మా
విగ్రహారాధికులు, నాస్తికులు, నాస్తికులు, విగ్రహారాధికులు, తర్వాత ఇశ్రాయేలీలు, విడవబడిన వాళ్ళు ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్మడంలో వాళ్ళు, అందుకు ఇశ్రాయేలీలు కూడా విడవబడతారు. యేసుక్రీస్తుని ఎవరైతే నమ్మలేదో, యేసు రక్తంలో ఎవరైతే కడగబడలేదో వారందరూ కూడా విడవబడతారు. ఒకవేళ యేసు ప్రభుని నమ్మి కూడా పాపంలో ఉన్న వాళ్ళు, అపవాదికి చోటిచ్చిన వాళ్ళు కూడా విడవబడతారు. గుర్తుపెట్టుకోండి, పాపానికి చోటిస్తే ఎవరికి చోటిచ్చినట్టమ్మా? అపవాదికి చోటిచ్చినట్టు. గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న పాపానికి నువ్వు చోటిచ్చినా నువ్వు అపవాదికి చోటిచ్చినట్టు. దైవ సంబంధి నువ్వు కావు, అపవాది కంట్రోల్లోనూ ఉంటావు, అపవాది కంట్రోల్లోనూ ఉంటావు, అపవాది ఆధీనంలోనూ ఉంటావు. జాగ్రత్త. అందుకే పాపానికి నువ్వు చోటు ఇవ్వకూడదు. అది వ్యభిచారమైనా, అది దొంగతనమైనా, అది అబద్ధమైనా, అది నరహత్య అయినా, అది అబద్ధ సాక్ష్యమైనా, అది కక్ష అయినా, అది విభేదమైనా, అది ద్వేషమైనా, అది అసూయ అయినా పాపమే. ఏ పాపము నీలో ఉండకూడదు. ఎట్లుండాలంటే నీ హృదయము తెల్లని కాగితం లాగా ఉండాలి. హల్లెలూయా. తెల్లగా ఉండాలి హృదయం. యేసు రక్తంలో కడగబడిన హృదయంగా ఉండాలి, తెల్లగా. అందుకే ప్రభు ఏమన్నాడు? ఇదిగో మీరు పెళ్లి వస్త్రములు ధరించుకోండి, తెల్లని వస్త్రములు ధరించుకోండి, ప్రశస్త వస్త్రములు ధరించుకోండి, మహిమ వస్త్రాలు ధరించుకొని సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. గుర్తుందా మీకు? ఈ మాటలన్నీ బైబిల్లో రాయబడిన మాట నేను చెప్తున్నాను మీకు. తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి, మీరు పెళ్లి వస్త్రాలు ధరించుకోవాలా. పెళ్లి కుమారుడు వచ్చేసరికి పెళ్లి కుమార్తె ఎట్లుండాలి? అలంకరించుకొని రెడీగా ఉండాలి. పెళ్లి కుమారుడు వస్తేనే పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. పెళ్లి కుమార్తె అంటే మన సంఘము. సంఘం ఎలా ఉండాలి? అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె ఉండాలి. హల్లెలూయా. ఎట్లుండాలి పెళ్లి కుమార్తె? తెల్ల చీర కట్టుకొని ఉండాలి, అలంకరించబడి ఉండాలి. ఏమలంకరణ? వెండి బంగారాలతో కాదు, వెండి బంగారముల కంటే అమూల్యమైన ప్రేమ, దయాగుణము, క్షమాగుణము, మంచితనము, విశ్వాసము, వినయము, విధేయత, అనుకువ, ఈ కృపావరాలతో, ఆత్మఫలాలతో నువ్వు అలంకరించబడి ఉండాలి. నిష్కలంకంగా, నిందారహితంగా ఉండాలి. ఒక కన్యక వలె ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఆ ప్రభు వచ్చే సమయానికి పాప పురుషుడు ఇక్కడ సింహాసనం మీద ఎప్పుడైతే కూర్చుంటాడో ప్రభు కూడా మధ్యాకాశానికి వచ్చేస్తాడండి. పాప పురుషుడు సమీపంగా ఉన్నాడు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ప్రతిరోజు యూట్యూబ్ చూస్తున్నాను, ప్రతిరోజు ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనిస్తున్నాను. ఎందుకంటే మీకు చెప్పాలి కాబట్టి నేను ప్రతిరోజు ప్రపంచంలో ఏం జరగబోతుందో నేను వింటూ ఉన్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్లేషణ ఇస్తున్నారు. ఆ విశ్లేషణలన్నీ కూడా విని నేను మీతో అవగాహనగా మీకు చెప్తూ ఉన్నాను. ఇదిగో పాప పురుషుడు బయలుపరచబడబోతున్నాడు, నాశన పాత్రుడు బయలుపరచబడబోతున్నాడు, ధర్మ విరోధి బయలుపరచబడబోతున్నాడు, హేయమైన వస్తువు రాబోతుంది, దావీదు సింహాసనం మీద కూర్చోబోతుంది. కాబట్టి మీరు సిద్ధపడాలి. ఏం కావాలమ్మా? సిద్ధపడాలి. ఎట్లుండాలి? పెళ్లి కుమారుని కొరకు పెళ్లి వస్త్రములను ధరించుకొని అలంకరించబడినటువంటి పెళ్లి కుమార్తె వలె మీరు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడో తెలియదండి. దేవుడు నాతో ఉదయకాలంలో కొన్ని మాటలు పలికించాడండి. ఏంటంటే, ఇదిగో మీ వెండి బంగారములు మీకు పనికి రాకుండా అయిపోతాయి. మీ వెండి బంగారాలు కాకులకు, గద్దలకు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. అంటే మిమ్మల్ని రక్షించడానికి మీ డబ్బు, మీ పొలాలు, మీ ఇల్లు ఏమి పని చేయవు. అవి ఏమి పనికిరావు. ఇప్పుడు మీ ఆత్మను రక్షించుకోవాలంటే, మీ ఆత్మను రక్షించగలిగిన ఒక యేసు ప్రభు మాత్రమే శరణ్యం.
ఆయన మాత్రమే మిమ్మల్ని రక్షించగలడు. మీ ఆత్మను రక్షించగలడు. మీ శరీరము మీ ఆత్మ నరకంలో పడకుండా రక్షించగలిగిన శక్తివంతుడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. కాబట్టి ఇప్పుడు మీరు ఆశ్రయించాల్సింది యేసు ప్రభువును. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించాలమ్మా? యేసు ప్రభు. అందుకే మీ మనస్సు వెండి మీద పెట్టాకండి, బంగారు మీద పెట్టాకండి, ఇండ్ల మీద పెట్టాకండి, పొలాల మీద పెట్టాకండి. ఎందుకంటే వీటన్నిటిని మనం విడిచి వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. అవి ఏవి మనకు అక్కర రావు, అవి ఏవి మనకు పనికి రావు. వాటితో మనం పరలోకం కొనలేము. మీ మనస్సు మారాలి, నూతన పరచబడాలి, రూపాంతరం చెందాలి, ప్రభు వైపు తిరగాలి, ప్రభు మార్గంలో నడవాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి, యథార్థంగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, సమధర్మం కలిగి బ్రతకాలి, మంచితనం కలిగి బ్రతకాలి, విశ్వాసం కలిగి బ్రతకాలి. అప్పుడే నువ్వు ఎత్తబడే గుంపులోనూ ఉంటావు. హల్లెలూయా. అందుకే దేవుడు చాలా విషయాలు నాతో మాట్లాడించాడండి. ఈరోజు దేవుడు కొన్ని విషయాలు నేను చదువుతూ వినిపిస్తాను నేను మీకు. ప్రభు రాకడ సమీపించింది, ప్రభు రాకడ సమీపించింది అనడానికి చాలా రుజువులు, ఆధారాలు ఉన్నాయి మనకు. దేవుడు ఈరోజు మనతో ఆ విషయాలన్నీ కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఒకటి, దేశం మీదకి దేశం లేస్తూ ఉన్నాయి, రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ ఆధారాలు, రుజువులు మనకు కనపరచబడుతూ ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం అందరం కూడా హెచ్చరిక చేయబడుతున్నామండి. ఈ రోజు ప్రత్యేకంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజు దేవుడు మనల్ని ప్రత్యేకంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని నేను మనవి చేస్తున్నా. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటంటే, ప్రభు రాకడ సమీపించింది, మీరు మారు మనసు పొందండి. ప్రభు రాకడ సమీపించింది, మీరు నమ్మి బాప్తిసం పొందండి. ప్రభు రాకడ సమీపించింది, నా రక్తంలో కడగబడండి, నా రక్తంలో మీ వస్త్రములను ఉదుక్కోండి, నా రక్తంలో మీ వస్త్రాలను ఉదుక్కొని తెల్లగా చేసుకోండి. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, దేవుడు మాట్లాడే మాటలు ఇవి. మనం చివరి రోజుల్లో ఉన్నాము. ఈరోజు చాలా మంది యవనస్తులు ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ వస్తుందని తెలుసు, కానీ నిర్లక్ష్యంగా ఉన్నారు. కారణం, శరీరాశ లోపల ఏదో ఉంది, నేత్రాశ లోపల ఏదో ఉంది, జీవపు డమ్మం ఏదో లోపల ఉంది, ఏదో దురాశ ఉంది. ఆ దురాశ వలనే కదా ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోలేదు. తాగాలనో, తినాలనో, వ్యభిచరించాలనో, అమ్మాయిల వెంట తిరగాలనో, లేకపోతే లోకంలో ఇంకా ఏదో చేయాలనో, ఏదో ఒక దురాశ నీలో ఉండడమును బట్టే కదా నువ్వు మారు మనసు పొందకుండా నిర్లక్ష్యంగా ఉన్నావు, బాప్తిసం పొందకుండా నిర్లక్ష్యంగా ఉన్నావు. అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి ఈరోజు ఉదయకాల సమయంలో. దేవుడు ఏ విషయాలు చెప్పమన్నాడు నాతో? నువ్వు చెప్పాలి, నువ్వు మాట్లాడాలి సంఘముతో. సంఘమంతా కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపడాలి. అమ్మా, మీ మనస్సు బంగారు మీద పెట్టే సమయం కాదు ఇది. మీ మనస్సు వెండి మీద పెట్టే సమయం కాదు. మీ మనస్సు ఉద్యోగాల మీద పెట్టే సమయం కాదు. మీ మనస్సు మిద్దెల మీద, మేడల మీద, పొలాల మీద పెట్టే సమయం కాదు. ఇప్పుడు మీ ఆత్మను మీరు రక్షించుకునే సమయం ఇది. హల్లెలూయా. ఏంటమ్మా చెప్పండి? మీ ఆత్మను మీరు రక్షించుకోవడం ఎలా అని ప్రయత్నం చేయాలి ఇప్పుడు. ఎందుకంటే పాప పురుషుడు బయలుపరచబడిన వెంటనే ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరు రెడీగా ఉంటారో వాళ్ళను మాత్రమే తీసుకొని వెళ్తాడు. మిగతా వారందరూ కూడా విడవబడతారు. ఇందాక రాయబడింది తెలుసా?
శ్రమల కాలంలో ఏర్పరచబడిన వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు వాళ్ళు? ప్రభు ఏమో తెలుసు, కానీ బాప్తిసం పొందలేదు, రక్తంలో కడగబడలేదు, పరిశుద్ధపరచబడలేదు, నీతిమంతులుగా చేయబడలేదు, ప్రభువుకు ఇష్టంగా లేరు. అందుకే వాళ్ళు శ్రమల కాలంలో ఉన్నారు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇందాక చదివినా మనం మత్తయి సువార్తలో ఏం రాయబడింది? అక్కడ ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ శ్రమలు తక్కువ చేయబడెను అని రాయబడిందండి. ఒకవేళ ఆ శ్రమలు తక్కువ చేయబడకపోతే ఆ శ్రమలకు తాలిన వాడు ఎవడు అని రాయబడిందండి. ఆ శ్రమలకు తట్టుకోలేక ఏమంటారంట? అయ్యా ముద్ర వేసేయ్యా, 666 ముద్ర వేసే, నేను మొక్కుతాను దానికి అంటాడంట. అర్థమవుతుందా? అందుకే ఆ పాప పురుషుడు బయలుపరచబడక మునుపే మీరు మారు మనసు పొందాలి. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? ఇంత గట్టిగా చెప్తున్నాను, ఎందుకు మీరు వింటున్నారో వినలేదు నాకు తెలియదు. నేనైతే నా బాధ్యతగా మీకు చెప్తున్నాను. ఆ పాప పురుషుడు బయలుపరచబడక మునుపే మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. లేకపోతే మీరు నిత్య నరక పాత్రులు అయిపోతారు. ఎందుకంటే ఆ శ్రమల కాలంలో మీరు వాడు చెప్పినట్టు మీరు వినకపోతే మిమ్మల్ని బాధిస్తాడు. ఏం రాయబడింది? ఆయన రాకడ చలికాలం అందేస్తే గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది అవుతుంది అని రాయబడింది. ఎందుకు? విడవబడతారు వాళ్ళు. గర్భిణీ స్త్రీలు కూడా విడవబడతారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు పరలోకం మీద గాని ప్రభు మీద గాని ఉండదు. కానీ క్రైస్తవులే, ఇశ్రాయేలీలే, యూదులే, కానీ వాళ్ళు ప్రభుని నమ్మిండరు. నేను ఒక మాట చెప్తాను, దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు మీరందరూ ప్రభుని నమ్ముకున్నారా? గట్టిగా చెప్పండి. నమ్ముకున్నామని చెప్పండి. నమ్ముకున్నారు కదా? నమ్ముకోవడం అంటే ఏంటి? బైబిల్లో ఒక మాట ఉందండి, యేసు ప్రభు అని దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి అని రాయబడిందండి. విన్నారా ఈ మాట ఎప్పుడన్నా? యేసు ప్రభు అని నమ్మి దయ్యాలు కూడా వణుకుచున్నాయి. మరి ప్రయోజనం ఏమైనా ఉందా దానికి? దానికేమో నరకం తప్పదు. రక్షణ ఉందా దానికి? యేసు ప్రభు అనే విషయం అందరికీ తెలుసు, కానీ నమ్మడం అంటే ఏంది? ఆయనను వెంబడించడము, ఆయనను అనుసరించడము, ఆయన అడుగుల్లో అడుగులు వేయడము. అదండి నమ్మడం అంటే. దయాలు కూడా నమ్ముతాయి, అనుసరిస్తాయా? అనుసరించవు. మీకు అర్థమయ్యే రీతిగా దేవుడు చెప్పమన్నాడు ఈ మాట. అందుకే నేను మీతో చెప్తున్నా. నమ్మడం అంటే అందరూ నమ్ముతున్నారు, కానీ నమ్మడం అంటే ఏంది? అనుసరించడము. నమ్మడం అంటే యేసు ప్రభువును వెంబడించడము. నమ్మడం అంటే యేసు ప్రభు యొక్క అడుగుల్లో అడుగులు వేయడము. అందరూ నమ్మినా అంటారు బీడి తాగుతుంటాడు వాడు, నేను నమ్మిన అంటాడు సిగరెట్ తాగుతాడు, నేను నమ్మిన అంటాడు మందు తాగుతాడు, పైన స్టార్ పెడతాడు, కింద బారు పెడతాడు. నేను నమ్మిన అంటాడు సిలువకు మొక్కుతాడు, నేను నమ్మితా అంటాడు సమాధిని మొక్కుతాడు, సమాధికి సాంబ్రాణి వేస్తాడు. నమ్మడమేనా అది? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివి గ్రహించి ఆ ప్రకారం నడిచినప్పుడే నువ్వు నమ్మినట్టు. అంతవరకు నమ్మినట్టు కాదు. అమ్మ దేవుడు మాట్లాడుతున్నాడమ్మా ఈరోజు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నన్ను దర్శించాడు. ఆ దర్శనం ఇచ్చిన మాటలు నేను మీతో ప్రకటిస్తున్నాను. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, కానీ పరలోకం చేరతాయా? చేరవు. మీరు నమ్ముతున్నారు, మరి పరలోకం చేరతారా? ఎప్పుడు చేరతారంటే ఆయన అడుగుల్లో అడుగులు వేసినప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు, ఆయన మాట ప్రకారము జీవించినప్పుడు. యోహాను సువార్త 5:24 ఏమంటున్నాడు? చదవండి ఒకసారి. యోహాను సువార్త 5:24 ఏం చెప్తున్నాడో దేవుడు చెప్పండి, చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు,
వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి మాట వినాలా? యేసయ్య మాట వినాలా? ఎవరి మాట వినాలా? యేసయ్య మాట వినాలా. ఎవరు యేసయ్య మాట వింటారో, ఇశ్రాయేలీయులైనా సరే, అమెరికా వాళ్ళైనా సరే. మరి అమెరికా వాళ్ళందరూ ప్రభువుని నమ్మినారు, మరి అందరూ పరలోకం పోతారంటే కాదు. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ పరలోకం చేరారు. అమెరికాలో ఉండి యేసు ప్రభువుని నమ్మి ఆయన వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళు మాత్రమే పరలోకం పోతారు. ఆస్ట్రేలియా దేశంలో అందరూ క్రైస్తవులే, మరి అందరూ పరలోకం పోతారంటే పోరు. ఆస్ట్రేలియా దేశంలో ఉన్న క్రైస్తవులు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనుసరించిన వాళ్ళు, ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు, పరిశుద్ధత, నీతి, న్యాయము, సమధర్మము కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారండి. హల్లెలూయా. అందరూ ప్రవేశించరు. ప్రభు ఏమన్నాడు? పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు అందరూ వస్తారు. 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు చర్చికి. 1000 మంది పరలోకం పోతారా? పోరు. అందరూ వాక్యం వింటున్నారు, అందరూ మారు మనసు పొందుతున్నారా? ఎడవంటారు. ఆ కోరికలు వదిలిపెట్టరు వాళ్ళు. ఆ కోరికల పిచ్చి పట్టింది వాళ్ళకు. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి యేసు ప్రభువును సైతం వద్దు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి. ఆ కాముకత్వంతో, ఆ ధనాపేక్షతో నిండిపోయి, ఆ కాముకత్వంతో నిండిపోయి యేసు ప్రభు కూడా మాకు వద్దు అనేటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారండి క్రైస్తవులు ఈరోజు. క్రైస్తవులే వల్ల ఆ సారాయిని వదులుకోలేక, ఆ బంగారును వదులుకోలేక, ఆ డ్రగ్స్ ను వదులుకోలేక యేసు ప్రభువే మాకు వద్దు అని వదులుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, మీరు మారు మనసు పొందండి. ఇదిగో నేను త్వరగా రానున్నాను, నేను వచ్చే సమయానికి మీరందరూ సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. వివాహం జరగబోతుందండి మధ్యాకాశంలో. వివాహం జరగబోతుంది మధ్యాకాశంలో. వివాహానికి సిద్ధంగా ఉండాలి. మత్తయి సువార్త 22లో రాయబడిందండి. ఆ పెళ్లి యజమాని అడుగుతున్నాడు, రే ఎందుకు నా పెళ్లి వస్త్రాలు లేకుండా పెళ్లికి వచ్చినావని అన్నాడండి. పెళ్లికి పోయేటప్పుడు ఎట్లుండాలమ్మా? పెళ్లి వస్త్రాలు ధరించుకొని వెళ్ళాలి. వివాహం మధ్యాకాశంలో జరగబోతుంది మనకు, యేసు ప్రభువుకు. అక్కడ మనం కలవబోతున్నాం, అక్కడ ఏకము కాబోతున్నాం. అయితే మనం పెళ్లి వస్త్రాలు ధరించుకొని సిద్ధంగా ఉండాలి. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి రాగానే తండ్రి ఏం చేశాడు? ప్రశస్త వస్త్రాలు, అంతకుముందు ఏం వస్త్రాలు ఉన్నాయి? మురికి వస్త్రాలు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? అంటే నీ ఆస్తుల కంటే యేసయ్య గొప్పవాడని, ఆయన ఇచ్చే పరలోకం గొప్పదని నువ్వు ఎంచుకునే సమయం ఆసన్నమైతే సమస్తమును విడిచిపెడితేనే గాని ప్రభువుకు నువ్వు పాత్రునివి కాలేవు. ఏమన్నాడండి ప్రభు? నన్ను వెంబడించేవాడు ఎవడైనా సరే తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. హల్లెలూయా. ఉపేక్షించుకున్నావా? నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నావా? నేను అనే అహం తీసేసుకున్నావా? నాదు అనే అహం తీసేసుకున్నావా? నా ఇష్టం అనే అహం తీసేసుకున్నావా? సిలువను ఎత్తుకోమంటున్నాడు. ఏంది సిలువ ఎత్తుకోవడం అంటే? అయ్యా నీకోసం నేను శ్రమనైనా అనుభవిస్తాను, లాజరులాగా శ్రమనైనా అనుభవిస్తాను, లాజరులాగా కష్టమునైనా అనుభవిస్తాను. నీవే నాకు కావాలి, నీ రాజ్యమే నాకు కావాలి. ఈ లోకంలో అవమానాలు వచ్చినా నాకు నీవే కావాలి. ఈ లోకంలో నా బంధువులు వెలివేసినా నీవే కావాలి. ఈ లోకంలో ప్రభుత్వాలు నాకు ఉద్యోగం ఇవ్వకపోయినా నీవే కావాలి. ఈ లోకంలో ఉన్న ప్రభుత్వం నాకు ఇల్లు ఇవ్వకపోయినా, లోన్ ఇవ్వకపోయినా నీవే కావాలి అని
చెప్పే వాళ్ళు కావాలని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. అవునండి, ఆ సమయం వచ్చింది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఎలాగున్నారంటే క్రైస్తవులు, మాకు అవ్వ కావాలా బువ్వ కావాలనేటట్టున్నారండి. అవ్వ బువ్వ రెండు దొరకదండి. ఈ లోకాన్ని నువ్వు త్యజిస్తేనే, ఈ లోకాశలను నువ్వు త్యజిస్తేనే దేవుడు దొరుకుతాడు, దేవుని రాజ్యం దొరుకుతుంది. చప్పట్లు కొట్టి దేవుడు. ఈ లోకాన్ని నువ్వు త్యజించాలి, ఈ లోకాన్ని నువ్వు త్యజించాలి, అసహించుకోవాలి. ఈ లోకం నాకొద్దు ప్రభువా అని చెప్పాలి. ఈ లోకాశలు నాకొద్దు ప్రభువా అని చెప్పాలి. ఈ శరీర కోరికలు నాకొద్దు ప్రభువా అని చెప్పాలి. నాయనా, ఇవి ఏమి నాకు అక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు యేసయ్యా అనాలి. హల్లెలూయా. పాట మాత్రం భావార్థం, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అని కదా. నిజంగా అంటారమ్మా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు వాళ్ళు నమ్ముకున్న విధానాన్ని సాక్ష్య రూపకంగా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టే ధైర్యం కూడా చేయడం లేదండి క్రైస్తవులు. ఎందుకు తెలుసా? ఎక్కడ ఆ వీడియో చూసి నాకు ఉద్యోగం ఇవ్వకుండా ఆగిపోతారేమో అని వాళ్ళు ఏమన్నా అనుకో. నేను చెప్తున్నా, నేను చెప్పేది సత్యము, నేను చెప్పేది దేవుని మాట. ఈరోజు అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు ప్రభుని నమ్ముకొని వాళ్ళ సాక్ష్యాలు యూట్యూబ్ లో పెడుతున్నారు, ఫేస్బుక్ లో పెడుతున్నారు, రీల్స్ లో పెడుతున్నారు, ట్విట్టర్ లో పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు. నిజమైన క్రైస్తవులు అంటే పురాతన కాలం నుంచి ఉన్న క్రైస్తవులు మాత్రం పెట్టడం. ఎందుకు తెలుసా? వాళ్ళు రహస్య క్రైస్తవులుగానే ఉంటున్నారు. సాక్షిగా నిలబడ్డం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఈ లోకమే ముఖ్యం, వాళ్ళకు పరలోకం ముఖ్యం కాదు. ఈ లోక ఆశలే వాళ్ళకు ముఖ్యము, దేవుడు ముఖ్యం కాదు వాళ్ళకు. నేను ఈరోజు చెప్తున్నా అమ్మా, దేవుడు కావాలనుకుంటే ఈ లోకంలో ఉన్న వాటినన్నిటిని విడిచిపెట్టాల్సిందే మనము. హల్లెలూయా. దేవుని రాజ్యం కావాలంటే ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ కూడా విడిచిపెట్టాల్సిందే. హల్లెలూయా. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. హోరేబు కొండ దగ్గర ఇశ్రాయేలు అందరూ మద్యము సేవిస్తూ, ఒకరి భార్యను ఒకరు వ్యభిచరిస్తూ, డప్పులు కొడుతూ, డాన్సులు వేస్తూ ఉన్నారండి. కింద ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని నీవే దేవుడు అని మందు దాగి చిందు దొక్కుతున్నారండి. అలాంటి సమయంలో మోసే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? హోరేబు కొండ నుంచి. హోరేబు అన్నా సీనాయి అన్నా రెండు ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. ఆ సీనాయి పర్వతం మీద నుంచి కిందికి దిగొచ్చి ఆ రాతి పలకలు వాళ్ళని చూసి ఇసిరి కొట్టాడు. ఇన్ని ఆజ్ఞలు దేవుడు రాసిచ్చాడు, ఈ ఆజ్ఞలకు వ్యతిరేకంగా వీళ్ళు బతుకుతున్నారు, ఏంటి ఈ ఆజ్ఞలు అని ఇసిరి కొట్టాడు. తర్వాత ఏమన్నాడు? దేవుని పక్షాన ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇక్కడికి రండి, నా వెనకకి రండి అన్నాడు. ఒక్కొక్కడు కొంతమంది వచ్చేసారు. ఎవరు వస్తారండి అమ్మా? ఇప్పుడు లోకంలో ఉన్నారు, కొంతమంది బార్ షాపులో ఉన్నారు, కొంతమంది ఈరోజు ఆదివారం కాబట్టి వేశ్యాగృహాల్లో కొంతమంది ఉన్నారు, బార్ షాప్లో కొంతమంది ఉన్నారు. ఈ లోకంలో సుఖభోగాల కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిస్తే వస్తారమ్మా? సారాయి తాగేటోడు వదిలిపెట్టి వస్తాడా? వ్యభిచారం చేసినోడు వదిలిపెట్టి వస్తాడా? ధనాపేక్షతో వెళ్తున్నాడు ఒకడు, వాడు ధనాపేక్షను వదిలిపెట్టి వేస్తాడా? ఈ ధనాపేక్ష గల వారు, ఈ వ్యభిచారం మీద ఆశ కలిగిన వారు, సుఖభోగాల మీద ఆశ కలిగిన వాళ్ళందరూ కిందనే ఉన్నారు. ఇవేమి వద్దు, మాకు దేవుడు కావాలనుకున్న వాళ్ళు మోసే వెనకాలకు వచ్చినారు. ఇప్పుడు మనం కూడా అలా రావాలి. మనం కూడా అలా వస్తేనే మనకు పరలోకం దొరుకుతుంది. అవునండి. శరీరాశ వదిలిపెట్టాలి, నేత్రాశ వదిలిపెట్టాలి, జీవపు డంబం వదిలిపెట్టాలి, ఈ లోకాశలు వదిలిపెట్టాలి.
ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని నువ్వు త్యజిస్తేనే గాని నీకు దేవుడు దొరకడు. హల్లెలూయా. అవునండి, యేసు ప్రభు నిజమైన దేవుడని నేను తెలుసుకున్నాను. బాగా వినండి, నా గురించే చెప్తాను. నేను బైబిల్ 2 సార్లు చదివి కొత్త నిబంధన యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకున్నాను. కానీ మొట్టమొదట ఎలా ఉందంటే, బైబిల్ కనపడకుండా జీప్లో పెట్టేవాడిని. ఎవరికి నేను క్రైస్తవునని తెలియకుండా రహస్యంగా ప్రార్థన చేసుకునేవాడిని. ఎందుకంటే లోకానికి భయపడి, బంధువులకు భయపడి. ఇంకా కొంతకాలం బైబిల్ బాగా చదవడం అలాగనే చేస్తున్నాను. కొంతకాలానికి దేవుడు నాతో మాట్లాడాడు. భూమి మీద నన్ను ఎవడు ఒప్పుకుంటాడో వాడిని నేను పరలోకంలో ఒప్పుకుంటాను. అప్పుడు నేను చేసేది కరెక్ట్ కాదని తెలుసుకున్నాను. ఏంది నేనేం చేస్తున్నా? రహస్య క్రైస్తవులు. ఎవరికి తెలియదు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఎప్పుడైతే ఆ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడో అప్పుడు బైబిల్ పట్టుకోవడం ప్రారంభించాను. హల్లెలూయా. అప్పుడు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. అంటే ఇప్పుడు నేనేం వదులుకున్నాను? నా కులాన్ని వదులుకున్నాను, నా మతాన్ని వదులుకున్నాను, నా బంధువులను వదులుకున్నాను, సమాజాన్ని కూడా వదులుకున్నాను. ఈ 4 వదులుకోకపోతే నువ్వు దేవునికి పాత్రుడివి కాదు. హల్లెలూయా. కులం వదులుకోవాలి, బంధువులను వదులుకోవాలి, మతాన్ని వదులుకోవాలి, సమాజాన్ని వదులుకోవాలి. సమాజం అంటే ఒక్కొక్కడు ఒక మాట మాట్లాడతాడండి. ఇప్పుడు రోజు 4 నేర్చుకొని మందు దాపుతుంటే ఇప్పుడు ఈ 4 ఏమంటారు? నేను రోజు మందు దానికి పోకపోతే వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి నాకు వ్యతిరేకంగానే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన నాకేం వచ్చేది లేదు, పోయేది లేదు. అది తెలుసుకోవాలండి. మనం లోకానికి భయపడకూడదు, బంధువులకు భయపడకూడదు, కులానికి భయపడకూడదు, మతానికి భయపడకూడదు, ఈ సమాజానికి భయపడకూడదు. సత్యం ఏదో అది తెలుసుకొని అందులో నడవాలి. అది నేర్చుకున్నానండి నేను. హల్లెలూయా. సత్యము ఏదో అది తెలుసుకొని దాంట్లో నడవాలి. అందుకే వాక్యం ఏం చెప్తుంది? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా. నేను ఇప్పుడు నా బంధువులకు బానిసని కాదు, నేను నా మతానికి బానిసని కాదు, నేను ఈ సమాజానికి బానిసని కాదు, నేను ఈ లోకానికి బానిసని కాదు, నేను ఇప్పుడు దేవునికి దాసుని, దేవునికి కుమారుణ్ణి. హల్లెలూయా. ఆయన దాసునిగా వద్దంటున్నాడు. నువ్వు దాసునిగా ఉండాల్సిన అవసరం లేదు, నా దగ్గర కుమారునిగా ఉండంటున్నాడు. హల్లెలూయా. కుమారుడు అంటే ఏ స్థానం అండి? తండ్రి తర్వాత కుమారుడే. ఆయన తర్వాత స్థానం ఏది? మనదే. కుమారునిగా ఉండమంటున్నాడు అండి. స్నేహితుని కంటే ఎక్కువ కుమారుడు అంటే. గుర్తుపెట్టుకోండి. ఒక చోట ఏమన్నాడు? మీరు నా స్నేహితులు అన్నాడు. ఒక చోట ఏమన్నాడు? మీరు నా కుమారులు అన్నాడు. స్నేహితుడి కంటే కుమారుడు, దాసుడు, స్నేహితుడు, కుమారుడు అంటే వీటన్నిటికంటే పై స్థానం. తండ్రి తర్వాత కుమారుడే. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఏం రాయబడింది? తండ్రి రాజ్యము క్రీస్తుదాయను అని రాయబడిందండి. తండ్రి రాజ్యము క్రీస్తుదైంది, క్రీస్తు రాజ్యం ఇప్పుడు మనదైంది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరున్నాం? ఎక్కడున్నాం మనము? క్రీస్తు రాజ్యంలో ఉన్నాము, తండ్రి రాజ్యంలో ఉన్నాం మనం అందరము. అందుకే నేను చెప్తున్నాను, కులానికి భయపడాకండి, మతానికి భయపడాకండి, ఆచారాలకు భయపడాకండి. త్యజించండి, అన్నిటిని వదిలేయండి. ధైర్యం, దమ్ము ఉండాలండి. మా బంధువులతో ఒకటే చెప్పిన, మేము మా పద్ధతుల ప్రకారం జీవిస్తాం. ఇష్టమైతే రాపా, లేకపోతే నీకోసం నా ప్రభువుని నేను వదులుకోలేను, నీకోసం నేను పరలోకం పోగొట్టుకోలేను, నీకోసం నేను తెలుసుకున్న సత్యాన్ని మరుగుపరచలేను. ఎందుకంటే ఎందుకు మరుగుపరచాలి? నేను నమ్మిన సత్యాన్ని, సత్య దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి నేనెందుకు సిగ్గుపడతాను? మీరు సిగ్గుపడాలి. హల్లెలూయా. ఎవరండి సిగ్గుపడాల్సింది? వాళ్ళు. అందుకే ఈరోజు ఫోన్లు చేసి
మా కోసం ప్రార్థన చేయని అడుగుతున్నారు. హల్లెలూయా. నిన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. కర్నూలు నుంచి మా వదిన ఫోన్ చేసింది. రామకృష్ణ, మాకు తెలిసిన వాళ్ళకు బాగలేదు, నువ్వు వచ్చి ప్రార్థన చేయమంటే రాకున్నావు దూరం అని. నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడితే అది దేవునికి ఇష్టం కదా, నువ్వు రాకుంటే దేవునికి ఎట్లా ఇష్టమవుతుందని ఒక అన్యురాలు నాకు చెప్తుందండి. హల్లెలూయా. మా వదిన చెప్తుంది నాకు, అబ్బాయి ఎంత గొప్ప దేవుడు అయ్యా, అందరిలో నువ్వు ఉన్నావు ప్రభు అనుకున్నా. నేను కష్టంగా వస్తానమ్మా అని చెప్పిన. పోవాలి, కర్నూలు పోవాలి. ఒకరు చేతబడి శక్తులతో బాధపడుతున్నారు. వాళ్ళు నన్ను పదే పదే రమ్మంటున్నారు, నేనే వెళ్ళడంలా దూరం అని. కానీ వెళ్ళాలి, కష్టంగా, ఎంత దూరమైనా వెళ్ళాలి, కష్టంగా వెళ్తాను. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది, నేను ఇప్పించుకున్నాను. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది, ఆ ఫోన్ చేసి వెళ్తాను. అట్లా దేవుడు అన్నిలను ఏర్పాటు చేసుకుంటున్నాడండి దేవుడు. ఎందుకంటే అందులో సత్యం ఉంది, అందులో జీవం ఉంది, అందులో వెలుగు ఉంది. వెలుగు దగ్గరికి పురుగులన్నీ రావాల్సిందే. హల్లెలూయా. ప్రజలందరూ సత్యంలోకి రావాల్సిందే. అందుకే దేవుడు ఏం చెప్పాడు? ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకొనును. హల్లెలూయా. ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకుంటుంది. ఇది నెరవేర్చబడుతుంది. ఎవరన్నా కాదన్నా. మీరు అనుకుంటున్నారు ఇన్ని డిబేట్స్ జరుగుతున్నాయని. ఆ డిబేట్స్ లో ఏం తేలుతుందో తెలుసా? యేసు ప్రభు నిజమైన దేవుడు అని తేలుతుందండి. ఎందుకంటే దేవతలందరిలో పాపం ఉంది, యేసు ప్రభులో పాపం లేదు. హల్లెలూయా. ఏ చరిత్ర తీసుకున్నా వాళ్ళు వ్యభిచారులుగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు, నరహంతకులుగా ఉన్నారు. ఎవరు? దేవతలు. కానీ యేసు ప్రభులో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధునిగా పుట్టాడు, పరిశుద్ధునిగా జీవించాడు, పాపులను పరిశుద్ధులుగా మార్చాడు. హల్లెలూయా. మనందరము పాపులమేనండి, వ్యభిచారులము, దొంగలము, అబద్ధికులము, మోసగాళ్ళం. అలాంటి మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, న్యాయవంతులుగా తీర్చిదిద్దబడ్డాము అంటే అది యేసు ప్రభు ద్వారా. హల్లెలూయా. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. కొన్ని మాటలు చదువుతాను నేను. ఫేస్బుక్ లో ఈ రోజు ఉదయం పెట్టినాను కొన్ని. ప్రపంచాన్ని ఏలే సైతాన్ రాజు రాబోతున్నాడు. వాడు మొదటి 3.5 సంవత్సరాలు మీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి మొక్కుకోండి అంటాడు. తర్వాత 3.5 సంవత్సరంలో ఆరంభంలోనే ఒక మాట్లాడే ప్రతిమను నిలవబెట్టి ఇదే దేవుడు మొక్కండి అని అంటాడు. మొక్కకపోతే రేషన్ ఇయ్యడు, ఏ ప్రభుత్వ లావాదేవీలు ఉండవు, క్రయ విక్రయాలు ఉండవు, 666 ముద్ర వేసుకోమని బలవంతం చేస్తాడు. ఆ భయంకరమైన శ్రమల దినాలు రాకముందే మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి బాప్తిసం పొందండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. అంత్యక్రీస్తు బయలుపడిన వెంటనే ప్రభు వస్తాడు. జాగ్రత్త పడండి, త్వరపడండి, మీ ఆత్మను రక్షించుకోండి. హల్లెలూయా. ఇది ఫేస్బుక్ లో పెట్టాను. తర్వాత ఈ రాజకీయ నాయకుల సోషల్ మీడియాలో పెట్టాం. 35వ వార్డులో, 37వ వార్డులో కూడా పెట్టాం. ప్రపంచం అంతా కూడా పోతుందండి ఈ హెచ్చరిక. ఇది నేను చేసిన హెచ్చరిక కాదు. ఉదయకాలంలో దేవుడు నాకు చెప్తే నేను దాంట్లో రాసి హెచ్చరిక చేశానండి. చూడండి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతాయి. నేను శాంతిని ఇస్తానని ఒకడు సైతాన్ రాజు వస్తాడు. వాడు ప్రపంచాన్ని యెరూషలేములో కూర్చొని ఏల్తాడు. వాడు కూర్చునే సమయానికి ప్రభు రాకడ వస్తుంది. అందుకే ప్రజలారా జాగ్రత్త పడండి. 3వది, వెండి బంగారాల మీద ఆశ వదులుకునే సమయం ఆసన్నమైంది. వెండి బంగారాలు కాకులకు, గద్దలకు పారేసే సమయం ఆసన్నమైంది. ఎవరి ఆత్మను వాళ్ళు రక్షించుకునే సమయం దగ్గర పడింది. హల్లెలూయా. భూమి మీద నన్ను ఎవడు ఒప్పుకొనునో వారిని పరలోకంలో ఒప్పుకుంటానని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడే భూమి మీద ప్రతి ఒక్కరూ యేసు ప్రభును ఒప్పుకోండి. హల్లెలూయా. ఇదిగో ప్రజలారా, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. యేసు రక్తంలో మీ వస్త్రములను ఉదుక్కొనండి, తెల్లని వస్త్రములను ధరించండి, ప్రభువును ఎదుర్కొనుటకు సిద్ధపడండి. హల్లెలూయా. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. ఇదిగో ప్రభు హెచ్చరిస్తున్నాడు. ప్రభు హెచ్చరిస్తున్నాడమ్మా. ఈరోజు
ఎవరిని? సర్వ ప్రపంచాన్ని, సంఘాన్ని కూడా, మన సంఘాన్ని కూడా, ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో ప్రభువు హెచ్చరిస్తున్నాడు, మీ బలహీనతలను, మీ పాపమును విడిచిపెట్టండి. ఏ బలహీనతను కలిగి ఉన్నావో ఆ బలహీనతను విడిచిపెట్టాలంటున్నాడు. ఏ పాపమును కలిగి ఉన్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడండి. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడమంటున్నాడండి. అమ్మా, ఈ లోకంలో ఉన్నవి ఏవి నీవి కాదు, అన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. అవునా కదా? విడిచిపెట్టి పోతే వెనకమ్మడి పెట్టుకుంటావా? వెనకమ్మడి రావవి, నువ్వు తాడేసి కట్టుకునే రావవి. వస్తాయా? మీ పొలాలు వస్తాయా? లేకపోతే మీ వెండి వస్తుందా? మీ బంగారు వస్తుందా? లేకపోతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుందా? ఊరికి వేస్ట్ చేసుకుంటారు. ఇప్పుడన్నా మన్ని తీసి మొత్తం పెట్టరు సేవకు. హల్లెలూయా. సువార్త ప్రకటించండి మీరే, నాకు ఇవ్వకండి లేదు, మీరే సువార్త చెప్పండి అంతే. బ్యాంకులో ఉండేది తీయండి, పొలాలు అమ్మండి, ఉన్నటువంటి డబ్బు అంతా తీయండి, వెండి బంగారాలు కూడా అమ్మండి. ఏం చేస్తామమ్మా? అన్ని కాకులకి గద్దలకి వేయాల్సి వస్తుంది. మొత్తం అమ్మండి. అమ్మి సువార్త ఖర్చు పెట్టండి. మంచి సేవకుని పిలిచండి. ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి మీ ఊర్లో మంచి సేవకుని పిలిచి ఒక 10 రోజులు మీటింగ్ పెట్టండి. పోతపోని 10 రోజులు, రాత్రిపూట 6 నుంచి 9 వరకు. 10 రోజుల్లో కనీసం ఒక 100 మంది అన్నా రక్షించబడరా? కనీసం ఒక 50 మంది అన్నా రక్షించబడరా? చాలు, ఇక నీ జీవితం ధన్యం. హల్లెలూయా. నీ జీవితం ధన్యం. ఇక పరలోకంలో నీకు గొప్ప బహుమానం ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు అన్ని పోగొట్టుకున్నావు ప్రభు కోసం. నేను ఎవరు గొప్ప వాళ్ళంటే ప్రభు కోసం ఈ లోకంలో ఎవడైతే ఎన్ని పోగొట్టుకుంటాడో వాడు ధన్యుడండి. హల్లెలూయా. ఏమన్నా నేను చెప్పే తప్పమా? ప్రభువు కోసం ఎవడైతే ఎక్కువ పోగొట్టుకుంటాడో వాడే గొప్పవాడు. పరలోకంలో వాడే గొప్పవాడు. పోగొట్టుకోండి దయచేసి అమ్మా. ఎందుకంటే అంత్యక్రీస్తు బయలుపరచబడబోతున్నాడు. ప్రభు రాకడ సమీపించింది. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ నేను బాధపడుతున్నామన్నా. మా పాపకు ఊరికి 50,000 వేసిన, నేనే బాధపడుతున్నా. పొద్దున ఆ డబ్బులు నింటే ఊరికి సువార్తకు పనికొచ్చు కదా అనుకుంటున్నా. నిజమండి, నాకు వచ్చింది ఆలోచన. అందుకే నేను మీతో చెప్తున్నా. అది 20 ఏళ్ళు అంట. 20 ఏళ్ళ వరకు ఈ రాజ్యం ఆడుంటది. ఊరికి పోయినట్టే కదా? పోయినట్టే కాదండి, పోయినట్టే కాదు. 20 ఏళ్ళ వరకు ఏడంట వాడు. ఇమ్మగిమ్మ కొట్టుకునే ఏడంట. సుకన్య పథకం 20 ఏళ్ళ వరకు ఏడంట. ఇప్పుడు నాకు బాధ అవుతుంది. పొద్దున దేవుడు ఈ మాట మాట్లాడినాక బాధ అవుతుంది. ఆ 50,000 ఊరికమైన 50,000 నింటే ఒక పెద్ద ఊర్లో పెద్ద మీటింగ్ పెట్టచ్చు. ఒక 3 రోజుల్లో లేకపోతే 5 రోజుల్లో కనీసం ఒక 50 ఆత్మలన్నా సంపాదించింది వాళ్ళు. హల్లెలూయా. 50,000 పోతే 50 ఆత్మలు మేలు కదా. ఆ 50 ఆత్మలు నా వెంట వస్తాయి. 50,000 వస్తాయమ్మా? మీకు అవగాహన కల్పించడం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు లేదు ఇంత తెలివమ్మా, నాకు ఇంత తెలివి లేదు, నేను అజ్ఞానిని, అసలు మాటలు రావు, ఏం రావు నాకు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 50,000 బదులు 50 ఆత్మలు సంపాదించేది మేలు. హల్లెలూయా. అవునండి. నేను ఊరికి అనవసరంగా వేసానే, సుమారుగా 4 ఏళ్ళు అయింది వేసి. అవి గుర్తొస్తున్నాయి ఇప్పుడు. ఊరికి అనవసరంగా వేసాను కదా, నా ఊరికి ఉండింటే సువార్త ఖర్చు పెడితే మేలు. అవునండి, వెండి కానీ బంగారు కానీ ఏవైనా కానీ. నేను మొన్న కూడా అన్నా, ఊరికి ఒక కమ్మ జతలు వేస్ట్గా ఉన్నాయి కదా, దాన్ని అమ్మేద్దామన్నా నయంతో. ఎందుకు వేస్ట్గా ఇంట్లో? అంతే కదండి, ఎందుకు వేస్ట్గా ఇంట్లో ఉన్నాడు? ఒకవేళ నువ్వు పెట్టుకుంటే పర్లా. ఇంట్లో ఉంటే ఏం ప్రయోజనం? అది అమ్మినావు అనుకో, ఒక సువార్తకో లేకపోతే బాత్రూమ్ కట్టేందుకో లేకపోతే ఇంకో దానికో పనికి వస్తాయి కదా. ఇలాంటి ఆలోచనలు దేవుడు ఇస్తున్నాడు, నా సొంత ఆలోచనలు కాదండి. అందుకే ఆది అపోస్తలుల కాలంలో ఏం చేశాడు? బర్నబా ఆయన భార్య వాళ్ళ పొలము ఇల్లు అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టి సువార్తను విస్తరింపజేసినారు. హల్లెలూయా. అననీయ సప్పీరా పొలం అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టినారు, సువార్తను విస్తరింపజేసినారు. హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు సంపాదించుకునే కాలం కాదు ఇది, ఖర్చు చేసే సమయం ఇది. ఏమిటి కోసం ఖర్చు చేయాలా? సారాయి కాదు, సీరియల్ కాదు. సీరియల్ అన్ని వదిలిపెట్టుకోవాల్సిందే. 10,000 సీర కొన్నా వదిలిపెట్టుకోవాల్సిందే, 20,000 సీర కొన్నా వదిలిపెట్టుకోవాల్సిందే, వెండి బంగారు కొన్నా వదిలిపెట్టుకోవాల్సిందే. అది కాదు ఇప్పుడు ఖర్చు చేయాల్సింది, సువార్తకు ఖర్చు చేయండి. హల్లెలూయా. సువార్తకు ఖర్చు చేయాల్సిన సమయం.
మీ ఊర్లో సువార్త ప్రకటించండి, మీ వీధిలో సువార్త ప్రకటించండి, మీ గ్రామంలో సువార్త ప్రకటించండి, మీ దేశంలో సువార్త ప్రకటించండి, సువార్త వినిపించండి. అమ్మా అన్నిటి కొట్లాడతాం కదా, అమ్మా అన్నిటి కొట్లాడతాం కదా, సువార్త కోసం కొట్లాడితే ఏం తప్ప? ఇప్పుడు పెళ్లి పెట్టుకుంటారు, మీ వీధిలో అడ్డంగా స్టే చేసి పెళ్లి జరుపుతారు. ఎవడన్నా వస్తే కూడా ఎవరా అంటాం, అవునా కదా? మరి పెళ్లి కోసం కొట్లాడేటువంటి సువార్త కూడా కొట్లాడు. మేమేమన్నా వ్యభిచారం చేయడంలా, ఇక్కడ దొంగతనం చేయడంలా, అబద్ధం ఆడడంలా, మోసాలు చేయడంలా, సువార్త ప్రకటిస్తున్నాం, నీకేం రా అనాలా? అనొచ్చా అనగదా? మరి దీనికి భయపడతారు? అవసరమైన దానిలకు భయపడరు, అవసరమైన దానిలకు భయపడకుండా ధైర్యం చేయరు, అనవసరమైన దానిలకు ధైర్యం చేస్తారు, అవసరమైన వాటికేమో భయపడుతుంటారు. ఇదేంటి లోకం? మన పిరికితనమా కాదా చెప్పండి? అందుకే వాక్యంలో రాయన పిరికి వారు దేవుని రాజ్యంలో పోరు. ధైర్యం ఉండాలా, దమ్ము ఉండాలా, ధైర్యంగా సవాల్ చేయగలగాల. నేను చెప్పిన ధైర్యంగా సవాల్ చేసిన ఫేస్బుక్ లో మీరు చదవండి కావాలంటే. RSS వాళ్ళకి సవాల్ చేసిన, రే మీరు ఆపాల్సింది సువార్తలు కాదని నాయనా, మీరు ఆపాల్సింది దొంగలను, అపతికులను, మోసగాళ్లను, వ్యభిచారులను. ఈ ప్రభుత్వాలు లూటీ చేస్తున్నాయి, రాజకీయ నాయకులు లూటీ చేస్తున్నారు ప్రజల డబ్బును, వాళ్ళని నిలదీయండి రా. కావాలంటే గన్ను తీసుకొని బాటల్లో నిలబడు. సువార్తను ఆపుతావేమరా నాయనా? ఈ సువార్త వలనే నరహంతకులు మారుతున్నారు, మీ సువార్త వలనే వ్యభిచారులు మారుతున్నారు, ఈ సువార్త వలనే దొంగలు మారుతున్నారు, ఈ సువార్త వలనే మా జీవితాలు మారాయి. దీన్ని ఆపుతారా మీరు? దీన్ని కాదురా మీరు ఆపాల్సింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయ నాయకులను ఆపండి, దమ్ము ధైర్యం ఉంటే వ్యభిచారులను ఆపండి, లంచగొండలను ఆపండి. ఆఫీసుల్లో ప్రతి ఒక్కరు లంచం తీసుకుంటున్నాడు, వాడిని ఆపడానికి ధైర్యం కాలేదు. రాజకీయ నాయకులను ఆపడానికి ధైర్యం కాలేదు. బాటల్లో గన్ను పట్టుకొని నిలబడు. క్రైస్తవులు అనేక మంది గన్ను పట్టుకొని నిలబడ్డారు, నువ్వు నిలబడరా అని చెప్పినాను నేను RSS. వీళ్ళు నిజంగా దేశాన్ని కాపాడే వాళ్ళైతే గన్ను పట్టుకొని బాటల్లో నిలబడాలి, అంతే కదండి? సత్యము ఇది, దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. సత్యాన్ని అనుసరించే వాళ్ళు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళదే. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో, మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండిరా, ఇప్పుడన్నా పరిశుద్ధులు కాండ్రా, ఇప్పుడన్నా నీతిమంతులు కాండ్రా, ఈ లోకాశలు శరీరాశలు వదలండ్రా అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, బొమ్మలను పూజించడం వలన, శిలువలను పూజించడం, సమాధులను పూజించడం మానండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించండి. ఇదిగో ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. సైతాన్ రాజు దావీదు సింహాసనం మీద కూర్చునే సమయం ఆసన్నమైంది. ప్రభు మధ్యాకాశానికి వచ్చే సమయం ఆసన్నమైంది. ప్రభువుకు సాక్షిగా నిలబడండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ప్రపంచాన్ని పరిపాలించే సైతాన్ రాజు రాబోతున్నాడు. త్వరపడండి, జాగ్రత్త పడండి. 666 ముద్ర వేసుకోకుండా జాగ్రత్త పడండి. అవసరమైతే అడవులకు పారిపోండి. హల్లెలూయా. ఎవరు? విడవబడిన వాళ్ళకు చెప్తున్నా. విడవబడితే, ఒకవేళ విడవబడితే నువ్వు 666 ముద్ర మాత్రం వేయించుకోవటం. పొరపాటున విడవబడినావు అనుకో, ఏదో ఒక ఆశ ఉండింటుంది నీకు. నీ కొడుకు పెళ్లి చూడాలనో, లేకపోతే కూతురు పెళ్లి చూడాలనో ఆశ ఉండింటుంది. నువ్వు విడవబడి ఉంటావు. అది కూడా ఉండకూడదండి. ఆశ ఉన్నా కూడా నిన్ను వదిలిపెడతాడు, చూసుకోమ్మా అని. ఏ ఆశ ఉండకూడదు పరలోకం చేరే వాళ్ళకు. భూమి మీద ఏ ఆశ ఉండకూడదు, పరలోకం అనే ఒక ఆశ తప్ప ఏరే ఆశ ఉండకూడదు పరలోకం చేరేవానికి. ఒకవేళ నీ ఏ చిన్న ఆశ ఉన్నా కూడా, ఉంటాయి ఉండవు ఆశలు, ఆ ఆశలు తీసేసుకోండి. హల్లెలూయా. ఎందుకంటే మరుక్షణం మనది కాదు, మరుక్షణం మనది కాదు. ఈ క్షణమే మనది, మరుక్షణం మనది కాదు.
అది గుర్తుపెట్టుకోవాలి. మరణం ఎప్పుడు వచ్చునో ఎవరికి నీ తెలియదులే, మరణం ఎప్పుడు వచ్చునో ఎవరికి నీ తెలియదులే, మరణము రాకముందే రక్షణ పొందుము, రక్షణ పొందుము. మానవా ఎక్కడికో నీ పయనం, ఎక్కడికో నీ పయనం. ప్రభునందు ప్రియులారా, మీకు తెలుసా మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఇక మనకు ఎటువంటి హోదాలు వద్దు, ఎటువంటి రిజర్వేషన్లు వద్దు. సువార్త ప్రకటించడం, ప్రభువుకు సాక్షిగా నిలబడం చేయాల్సిన సమయం ఇది. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన మాట. ఇక హోదాల గురించి ఆలోచించకండి, పదవుల గురించి ఆలోచించకండి, ఉద్యోగాల గురించి ఆలోచించకండి, వెండి బంగారముల గురించి ఆలోచించకండి, సొంత ఇల్లుని గురించి ఆలోచించకండి. పరలోకంలో మన కొరకు ఇల్లు ఉంది, అక్కడ స్థలం ఉంది, అది చాలు మనకు. ఈ లోక సంబంధమైన బెనిఫిట్స్ గురించి ఆలోచించకండి. ఇప్పుడైనా సాక్షులుగా నిలబడండిరా, ఇప్పుడైనా దేవునికి సాక్షులుగా నిలబడండి, ఇప్పుడైనా దేవుని కోసం నిలబడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను మాట్లాడే మాటగా తల్లిది, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడే మాట ఇదే. ఇకనైనా మారు మనసు పొందండి, ఇకనైనా ఆ దురాశలు వదిలిపెట్టండి. ఎందుకంటే అమ్మా, ఈరోజు చాలా మంది యేసు ప్రభుని ఎందుకు వదులుకుంటున్నారు తెలుసా? మా పిల్లలకు ఉద్యోగాలు రావేమో, ఈ బీజేపీ గవర్నమెంట్ వాడు చాలా కఠినంగా ఉన్నాడు, మా పిల్లలకు ఉద్యోగాలు రావేమో అని యేసు ప్రభుని వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. వద్దురా నాయన, ఈ హోదాలు ఏవి పనికిరావు. పనికొస్తాయమ్మా? ప్రభు వస్తాడు, ఎత్తబడతారు. హోదాలు పనికొస్తాయా? రావు. ఏ పనికిరావు. ఎస్సీ హోదా పనికిరాదు, ఓసీ హోదా పనికిరాదు, బీసీ హోదా పనికిరాదు, ఏ రాయితీలు పనికిరావండి. ఇక ఏవి పనికిరావమ్మా, వదిలిపెట్టేయండి. పరలోకం కావాలి మీకు, అదే దేవుడు చెప్తున్నాడు. మీరు పరలోకానికి సమీపించే సమయం వచ్చేసింది, ప్రభు అక్కడ సమీపించింది కనుక ఇప్పుడు సమస్త వాటిపైన మనస్సును తీసేసి ఇక దేవుని వైపు, దేవుని రాజ్యం వైపు తిప్పమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభునందు ప్రియులారా, దయచేసి ఇప్పుడైనా మీ మనసు మార్చుకోండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి. ఈ లోకాశలు వదలండి, శరీరాశలు వదలండి, ఈ లోకంలో ఉన్న కోరికలు వదలండి. సమస్తమును విడిచిపెడితేనే గాని మీరు నాకు పాత్రులు కాలేరని. యేసు ప్రభువును వెంబడిస్తా ఒకరికి ఇల్లు గుర్తుకొచ్చింది, వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చింది. అయ్యా మా ఇంటికి పోయి మా నాయనకు మా అమ్మకు చెప్పేస్తా అన్నాడు. అంటే నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూసేవాడు నాకు పాత్ర. ఒకడన్నాడు, అయ్యా మా నాయన చనిపోయినాడు, పాతి పెట్టేస్తానన్నాడు. మృతులు చూసుకుంటారు, నువ్వు నన్ను అంటే ఇక వెనకడుగు అనేది లేకుండా చూసుకోండి. ఈరోజు బాగానే ముందడుగు వేసినారు, దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడి దేవుని మార్గంలో అడుగేసినారు, అడుగులు వేస్తున్నారు. కానీ వెనకడుగు పడకుండా చూసుకోండి. వెనకడుగు పడింది అనుకోండి, ఏమైతుందమ్మా? ఇంకా వెనక్కే పోతుంటాం. వెనకడుగు పడకుండా చూసుకోండి. వెనకడుగు పడింది అంటే, ఒక్క అడుగు వెనకకు పడినావు అంటే 100 అడుగులు వెనక్కి పోతావు. ఒక్క అడుగు ముందుకు వేసినావు అంటే 100 అడుగులు ముందుకు పోతావు. ఇంకా నువ్వే ఆలోచన చేయి, ముందుకు పోవాలన్నా వెనక్కి పోవాలన్నా? ముందుకే పోవాలా కదా. ఈరోజు షాయనర్ అక్క రాలే, 2000 డబ్బులు రాలే అనే ఆలోచన లేదా నీకు?
బా ఏం మంచి మాట చెప్పినవే, దేవునికి స్తోత్రం. ఎన్ని ఆలోచనలు కదా మనకు. దేవుని మార్గంలో నడవకుండా వెనకడుగు వేయడానికి ఎన్ని ఆలోచనలు, ఒక్కొక్కడికి ఒక ఆలోచన. యేసు ప్రభు మార్గంలో నడిస్తే నాకు గర్ల్ ఫ్రెండ్తో తిరగనీకుండదని ఒకడు, యేసు ప్రభు మార్గంలో నడిస్తే నాకు తాగనీకుండదని ఒకడు, యేసు ప్రభు మార్గంలో నడిస్తే నేను లంచాలు తీసుకోనికి ఉండదని ఒకడు. ఈరోజు చాలా మంది వైశ్యాస్ అంటున్నారండి, అయ్యా యేసు ప్రభు నిజమైన దేవుడే మాకు కూడా తెలుసు, కానీ మేము పొద్దున్న లేస్తే అబద్ధాలు ఆడాలా, వ్యాపారంలో అబద్ధం ఆడాలా. నేను ఒక ఆయన శనగలు ఇస్తే శనగలకు బదులు పప్పులు తెచ్చుకుందామని పప్పులు పట్టుకుపోయినా. మన వసంతరావు అన్న తెచ్చిచ్చినాడు ఒక 10:30 పప్పులు తెచ్చుకుందామని పప్పులు పట్టుకుపోయినా. తూకం వేసినాడు. అవి సుమారుగా 4 కేజీల 700 గ్రాములు వచ్చింది. దాని మీద చూపిస్తుంది అది. వెంటనే తీసేసి 4 కేజీలే అంటున్నాడు. శెట్టి 4 కేజీలే, అది 4 కేజీల 700 చూపించింది కదా అని. తరుగు వదిలే అంటున్నాడు. తరుగంట 700 గ్రాములు తరుగంట. చూడండి ఎంత మోసమా. ఎక్కడ చూసినా మోసం విస్తరించిపోయింది. తల్లిని పిల్ల మోసం చేస్తుంది, పిల్ల తల్లిని మోసం చేస్తుంది. కొడుకు తండ్రిని మోసం చేస్తున్నాడు, తండ్రి కొడుకుని మోసం చేస్తున్నాడు. ఎక్కడ చూసినా మోసం. ప్రభు కూడా చెప్పాడు, నా రాకడకు ముందు మోసము విస్తరించిపోయిందండి. ఎక్కడ నీవు TV5 చూడు, ఏ ఛానల్ చూడండి అబద్ధమేనండి. అబద్ధం ఛానల్, ఏ ఛానల్ చూడు అబద్ధమే. నిజాలు చెప్పేది కొన్ని ఛానల్లేనండి. ఎవడో 100కి 1 కూడా ఉన్నాడు. అన్ని అబద్ధమే. ఛానల్స్ అబద్ధమే, మీడియా అబద్ధమే, అన్ని అబద్ధమే, అన్ని అబద్ధాలే. ఎక్కడ చూసినా అబద్ధం విస్తరించిపోయింది, మోసం విస్తరించిపోయింది. ప్రభు రాకడ సమీపించింది. అమ్మా, మీ ఆత్మను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? అమ్మా, మీరు బాగానే ఉన్నారు, అందరూ అన్ని బాగానే ఉన్నాయి, కానీ మీ ఆత్మ నశించి నరకంలో పడేటట్లు చేసుకుంటే మీకు ఏం ప్రయోజనం? అందుకే ఆ చిన్న వ్యభిచారం వదిలిపెట్టు, ఆ చిన్న దొంగతనం వదిలిపెట్టు, ఆ చిన్న దురాశ వదిలిపెట్టు, ఆ సెల్ ఫోన్లో అశ్లీలమైన దృశ్యాలు చూడాలనే ఆశ వదిలిపెట్టు. ఏదైతే ప్రభువుకు ఆటంకంగా ఉందో, పరలోక రాజ్యానికి ఏదైతే ఆటంకంగా ఉందో అది తీసేసుకో, అది పూర్తిగా తీసేసుకో. ప్రభు ఏమన్నాడు? నీ కన్ను అభ్యంతరపరిస్తే పెరికేమన్నాడండి, నీ చెయ్యి అభ్యంతరపరిస్తే నరికేమన్నాడండి. గుర్తున్నాయి మాటలు మీకు? ఏ పాపమైతే నిన్ను అడ్డుకుంటుందో, ఏ బలహీనత అయితే నిన్ను అడ్డుకుంటుందో దాన్ని త్యజించాల్సిన సమయం ఈరోజు. హల్లెలూయా. దాన్ని త్యజించాల్సిన సమయం ఈరోజు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి అమ్మా. ప్రతి ఒక్కరూ వాక్యాన్ని విన్నారు కదా, ప్రార్థన చేయండి. ఇవి దేవుడు మాట్లాడిన మాటలు, నా సొంత జ్ఞానంతో మాట్లాడిన మాటలు కాదు. నాకు ఎటువంటి జ్ఞానము లేదు. ఈరోజు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, మీకు బుద్ధి చెప్తున్నాడు. ఎంతకాలం మీరు మారు మనసు పొందకుండా ఉంటారు? ఎంతకాలం బాప్తిసం పొందకుండా ఉంటారు? ఎంతకాలం రక్షణ పొందకుండా ఉంటారు? ఎంతకాలం ప్రభు రక్తములో కడగబడకుండా ఉంటారు? ఎంతకాలం దేవుని వైపు చూడకుండా ఉంటారు? ఎంతకాలం ఈ లోకం వైపు చూస్తారు? ఎంతకాలం ఈ శరీరాశలను ప్రేమిస్తారు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు.